ఇవి 2024లో టీజీ మ్యాథ్స్ అసిస్టెంట్కి ఇచ్చిన పేపర్ చెప్పుకుందామండి ఇప్పుడు. సో ఇక్కడ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ సందర్భంలో చూస్తున్నారు కదా, దీంట్లో మన యాప్ ఉంది, మ్యాథ్స్ అసిస్టెంట్ కోర్స్కి యాప్ ఉన్నది. కాబట్టి యాప్ కోర్స్ తీసుకునే వాళ్ళు ఎవరన్నా తీసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. మోర్ యూజ్ఫుల్ ఫర్ యూ. సగ పేపర్స్ దాంట్లో టెస్ట్లు ఇవన్నీ పెడతామండి. సో కాబట్టి వాటికి కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వకండి. ఓకే రైట్, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మొదటి క్వశ్చన్ చూడండి. 720 అండ్ 1180ల గసాబా. సో ఏదండి వీటికి గసాబా అంటే, ఒకటి 720, రెండోది 1080. అయితే వీటి గసాబా మనందరికీ క్లియర్, వెరీ సింపుల్ అండి, తెలుసు. గసాబా అంటే వీటి రెండిట్లోనూ పోయే పెద్దదని అర్థం. 72, 108, 0 వదిలిపెట్టి 72లోను 108లో రెండిట్లో పోయేది ఏంటి, 36 కదా, అంతే కదండి. అంటే ఈ రెండిట్లో పోయేది ఏంటంటే 360. అంటే వీటి గసాబా 360, నో డౌట్. ఎందుకంటే గసాబా అంటే అర్థం ఏంటంటే రెండిట్లోనూ పోయేటువంటి పెద్దది. దీంట్లో 72లోను 108లో రెండు పోయే పెద్దది ఏంటి, 36. ఇంక మరి పెద్ద తెలిసినప్పుడు లెక్క ఎందుకు చేయడం అయిపోయింది. అయితే ఇక్కడ ఈ ఫార్మాట్లో ఇవ్వాల, దాన్ని ఘాత రూపంలో ఇచ్చాడు 360ని. సరే ఘాత రూపంలో రాద్దాం. 360ని ఘాత రూపంలో చేద్దాం. చూడండి, ఇదిగోండి 360 ఘాత రూపం అంటే దీంట్లో రెండో ఎక్కం చిన్నగా చేస్తున్నాను, పర్లేదు. 180 సార్లు అండ్ 3 టేబుల్ 60 సార్లు, అగైన్ 3 టేబుల్ 20 సార్లు, మళ్ళా 2 టేబుల్ 10 టైమ్స్ అండ్ 2 టేబుల్ 5 టైమ్స్. అయిపోయింది, మొత్తం వచ్చేసినాయి అండి. ఇప్పుడు ఈ 360 అంటే దానికి ఘాత రూపంలో రాద్దాం. రోళ్ళు ఎన్ని వచ్చినాయి, 1, 2, 3 అంటే 2 క్యూబ్ ఇంటూ 3 ఎన్ని వచ్చినాయి 2 అంటే 3 స్క్వేర్ ఇంటూ 5, 1, 5 పవర్ 1. ఇలా వాడు అలా ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఆన్సర్ని ఆ విధంగా చేసుకోవటమే. ఓకే, చూసుకోండి. ఓకే, భాగహార వరసోపాన క్రమాన్ని ఉపయోగించి 2x² + 3x + 1ను ఈ క్రింది విధంగా రాయొచ్చు అన్నాడండి. ఏంటది, 2x² + 3x + 1. దిస్ ఇస్ ద థింగ్. 2x² + 3x + 1ను ఈ క్రింది విధంగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, అంటే అర్థమేంటి, దీని వాల్యూ ఇట్లో ఏదో ఒకటి. మనం ఏంది మళ్ళీ ఆలోచించక్కర్లే, ఎలా చేయాలి, భాగహార సోపాన క్రమం ఏంటి, క్రమం ఏంటి, డివిజన్ అల్గారిథం అంటారు, అదేంటి, అది ఏమక్కర్లే, జస్ట్ దీన్ని వెరిఫై చేయటమే. వెరిఫికేషన్ అండి, చూసుకోండి. దీన్ని చేస్తే ఇది రావాలి. ఇప్పుడు చూడండి, వేసామనుకోండి 2x² సరిపోయింది. ఇదిగోండి 2x ఇంటూ -2 -4x అండ్ +x -3x. సో ఇక్కడ చూడండి, -4x + x ఎంత వచ్చింది నీకు, -3x వస్తుంది. కానీ ఎంత రావాలి నీకు, +3x రావాలి కదా, అందుకని దిస్ ఈజ్ రాంగ్. సో అదే విధంగా ఉంది ఇది కూడా, దట్ ఈజ్ ఆల్సో రాంగ్. రైట్, ఇక్కడికి వద్దాం. దీంట్లో చూడండి, ఇదిగో 2x² సరిపోయింది. ఇదిగోండి 2 × 2 4x - x సరిపోయిందండి, అది కూడా సరిపోయింది. అయితే సంఖ్యలు ఉన్నాయి కదా, అది చూడండి, ఇదిగోండి -2 -1 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ -3 వస్తుంది, ఇక్కడ +1 రావాలి కదా, అంటే ఇది కూడా రాంగ్. సో దిస్ ఈజ్ ద 4th one ఈజ్ ద కరెక్ట్ వన్. కాబట్టి చూసుకోండి, ఇదిగోండి 2x² 4x - x అండి. సో ఇక్కడ వచ్చింది కదా, ఇది సరిపోద్ది. నంబర్లు చూసుకోండి, ఇదిగో -2 + 3, ఇదిగోండి ఇదేమో 4x - x చూసుకోండి, అంటే 3x సరిపోయింది. అలాగే నెంబర్లు చూసుకుంటే -1 × 2 -2, అలాగే +3 3 - 2 అంటే అంత 1 సరిపోయింది కదా, అది కూడా. సో యువర్ ఆన్సర్ ఈజ్ 4th one. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, క్రింది వానిలో కార్టీజియన్ రూపంలో 4వ పాదంలో ఉన్న బిందు నిరూపకాలు ఎలా ఉంటాయి? సో సింపుల్ క్వశ్చన్. 4వ పాదంలో ఎలా ఉండాలి మనకి తెలుసు కదా, ఎక్స్ ఎలా ఉండాలండి,
గ్రేటర్ దాన్ 0. మరి వై 4వ పాదం అంటే కుడి చేతి వైపున ఉంటుంది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అలాగే కింద ఉంటుంది కాబట్టి వై లెస్ దాన్ 0. సో దట్ ఈజ్ అంతే, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ వై లెస్ దాన్. ఓకే, చూడండి ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ముందు ఒక దత్తాంశములో 7 పరిశీలనల యొక్క అంకమధ్యము 32. అయితే దాంట్లో ఏం చేశారంటే 48 అనే కొత్త రాశిని పట్టుకొచ్చారంట, 34 అనే రాశిని తొలగించారంట. 48ని పట్టుకొచ్చి ఏం చేశారు, 34ని తొలగించారు. సో దిస్ 48ని కొత్తగా వచ్చిందండి, -34 కొత్త పోయిందండి. ఇదేమో +48 -34 అంటే ఎంత పోయినట్టు నీకు? సో దట్ ఈస్ 14 పెరిగింది, అంతే కదా. 14 పెరిగింది, మొత్తం మీద 14 పెరిగింది. అదే రాస్తున్నా నేను ఊరికే. మొత్తం మీద ఎంత పెరగాలి? 14 పెరగాలి. రైట్. సంఖ్యలో అంటే రాసుల సంఖ్యలో మార్పు లేదండి, వాల్యూ మాత్రం పెరిగింది. ఎందుకని 48 అనేది ఒక రాశి వచ్చింది, దానికి బదులు 34 వెళ్ళిపోయింది కదా. రాసుల సంఖ్యలో మార్పు లేదు, వాల్యూలో మాత్రం 14 పెరిగింది. మొత్తం మీద 14 పెరిగింది కాబట్టి సగటున ఎంత పెరుగుద్ది? 14 పెరిగింది. 14 అన్నిటికీ పంచాలి కదా. ఎన్ని ఉన్నాయి రాసులు? మొత్తం 8 కాదు, 7. ఒకటి వచ్చింది, ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 7 రాసులు. సగటున 7/7 అంటే 2 పెరగాలి. ఒరిజినల్ సగటు ఎంత? 32 కదా, దానికి 2 కలిస్తే నూతన సగటు ఎంత అవుద్దంటే 34 అవుతుంది. 34. సింపుల్ క్వశ్చన్, చూసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, వాటిని ఏం చేయమన్నాడు? ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. చిన్న క్వశ్చన్ యాక్చువల్లీ చెప్పాలంటే, ఎడ్జిట్ వాళ్ళ క్వశ్చన్, ఇది ఎస్ఏ వాళ్ళ క్వశ్చన్ కాదు అని అడిగితే. సరే ఎనీహో చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ అంటే, దాంట్లో ఇచ్చిన సంఖ్యలు దిస్ ఇస్ 1/8 అండ్ 0.04 అండ్ 1/2 అండ్ 2/5 అండ్ 0.14. సరే, ఈ బెటర్ ఇవన్నీ కొద్దిగా ఈజీగానే ఉన్నాయి కాబట్టి దశాంశాల్లో రాసుకుందాం. 1/8 అంటే ఎంత? 0.125 కదా. ఎలా? 1/4 అంటే 25 అండి, అంటే పావులో సగం. పావు అంటే 0.25 కదా, దాంట్లో సగం అంతా 125. రైట్. అలాగే వాల్యూస్ అన్నీ రాస్తున్నాం, తర్వాత క్రమం రాద్దాం. 0.4. అలాగే 1/2 అంటే ఎంత? 0.5 కదా. అది అలాగే 2/5 అంటే ఇది 0 పాయింట్ పెడతాం, 20లో 5 4 సార్లు అయిపోయింది. అలాగే 0.14. ఇప్పుడు రాసేద్దాం క్రమం. అన్నిటికంటే చిన్నదేది ఇది 0.04, నో డౌట్. తర్వాత చిన్న చూసుకోండి 0.04 తర్వాత ఇదిగోండి ఇదంటే ఇది 1/8 రాద్దాం. అది ఓకే, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఈ 2 అయిపోయింది. తర్వాత చిన్నది ఇది కదా, ఏంటది? 0.14 వాడు ఇచ్చింది రాద్దాం మనం. తర్వాత 1/2 అండ్ 2/5 సారీ, తర్వాత 2/5, చివరిది 1/2. అన్నిటికంటే పెద్దది ఏదంటే 1/2. ఓకే, తీసుకోండి. ఓకే, సింపుల్ క్వశ్చన్ అండి, ఇది కూడా ఎడ్జిట్ వాళ్ళ క్వశ్చనే. ఇంగ్లీష్ క్యాపిటల్స్ పెద్ద అక్షరాల్లో రేఖా సౌష్టము కలిగి ఉండని అక్షరాలు ఎన్ని? అటుకి రేఖా సౌష్టం ఉండని అక్షరాలు ఎన్ని అని మన అందరికి తెలుసు. అవి ఏంటవి? 10 అని, అది గుర్తుంచుకోవాలి. అయినా కానీ ఏంటో చూద్దాం. అవి ఎఫ్ అండి మొదట, ఆ తర్వాత జి అండి, హెచ్ ఉంటుంది, ఐ కాదు, జే, కేఎల్, ఆ తర్వాత ఎం ఉంటుంది, ఎన్. సో ఉండదండి. తర్వాత ఇదిగోండి పీకి ఉండదు, క్యూకు ఉండదు, ఆర్కు ఉండదు, ఎస్కు ఉండదు, టీ ఉంటుంది, యు ఉంటుంది, వి ఉంటుంది, డబ్ల్యూ ఉంటుంది, ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, చివరికి జెడ్ ఉంటుంది. మొత్తం ఎన్ని అక్షరాలని అడిగాడు? 10 అక్షరాలు. ఓకే, చూసుకోండి.
ఓకే, tan A 0.75 అయితే cos A ఎంత? అదండి చిన్న క్వశ్చన్ అనమాట. ఓకే, నో ప్రాబ్లం. tan A ఎంతది? 0.75. 0.75 అంటే 3/4 కదా అది. సరే, దీంట్లో ఇప్పుడు దీని అర్థం tan A అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఇదిగో ఇదేమో ఆపోజిట్ అండి, ఇదేమో అడ్జాసెంట్ అండి. అప్పుడు కర్ణం ఎంత మనకు తెలుసుగా, 5 కదా. పైథాగరస్ త్రికాలు తెలియాలండి. 3, 4, 5, 10. కర్ణం ఎంత? 5. ఇప్పుడు cos A కనుక్కోండి. cos A ఏంటి? ఆసన్న భుజం అంటే 4 బై కర్ణం 5. 4/5 అంటే 0. ఇదిగోండి 40లో 5 8 సార్లు. సో యువర్ ఆన్సర్ ఈజ్ 0.8. చూసుకోండి. ఓకే, ఒక ఘనము యొక్క ఘనపరిమాణాన్ని ఇచ్చాండి. ఘనపరిమాణం వాల్యూమ్ ఇచ్చాడు 33/75. అయితే అదే ఎత్తున్నటువంటి ఒక చతురస్రాకార పిరమిడ్ అండి. ఘనం అంటే పట్టకం, పిరమిడ్ అండి ఇది. యాక్చువల్లీ దాంట్లో 3వ వంతుగా ఉండేది. పిరమిడ్ ఎట్లా ఉంటుంది ఇంకా వివరంగా చూపిస్తానులేండి. ముందు చెప్తున్నాను, పిరమిడ్ ఎట్లా ఉంటుంది పట్టకంలో 3వ వంతు. ఇదిగోండి దీంట్లో 3వ వంతు కాబట్టి 33/75/3. ఇంకా చెప్పాలంటే ఆన్సర్ 11/25. ఇంతే దీని ఆన్సర్. అయితే 3వ వంతు ఎట్లాగండి అని డౌట్ వస్తుంది మీకు. రైట్, సరే. ఘనం లేదా పట్టకం ఏదైనా సరే, ఘనం అనేది పట్టకం కదా. దాని ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? ఇదిగోండి, భూవైశాల్యం ఇంటూ ఎత్తు. పట్టకం అని రాస్తున్నానండి. భూవైశాల్యం అంటే A² ఇంటూ ఎత్తు అన్నా కూడా ఎంత? దానికి ఘనానికి అని. అదే మరి చతురస్రాకార పిరమిడ్, దీనికి ఏంటి? 1/3 ఇంటూ భూవైశాల్యము ఇంటూ ఎత్తు, అంతే. సో దట్ ఈస్ 1/3. భూవైశాల్యం ఏంటండి? A². ఎత్తు కూడా ఏమన్నాడు? అదే ఎత్తు కలిగి ఉన్నది అన్నాడు. అది ఇది ఒకటే ఎత్తు అంటున్నాడు. కాబట్టి ఇది కూడా ఎంత అవుద్ది? A. సో దీంట్లో 3వ వంతే ఉందిగా ఇది, అందుకని ఇలా చేసాం డైరెక్ట్గా. ఇలా ఇంకా పైన వచ్చినప్పుడు మీరు ఇట్లా అక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం చెప్పాము అంతే. అంతేగాని యువర్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్. నోట్ లెక్కే. ఓకేనా? చూసుకోండి. ఓకే, సంఖ్యలు ఇచ్చాయండి. 6, 4, 3, 0, 9 వాటితో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు అలాగే అతి చిన్న సంఖ్యకు, 5 అంకెల అతి చిన్న సంఖ్యకు మధ్యలో భేదం ఎంత అని అడిగాడు. నంబర్లు ఏంటి? వెరీ సింపుల్. 66, 4, 300, 3, 0, 9. దాంతో పెద్ద సంఖ్య ఏంటి మనకు తెలుసు కదా, 9, 6, 4, 30. ఇది పెద్ద సంఖ్య. మరి చిన్న సంఖ్య అంటే దీన్ని తిరగేసి రాయాలి. 0 ముందు రాయకూడదు కాబట్టి ముందు 3 రాస్తాం, మనకు తెలిసిందే కదా. 3, 0, 4, 69. ఈ రెండిటికి భేదం అడిగినాడండి. తీసేయండి. తీసేస్తే 10లో 9 పోతే 1, 12లోంచి 6 పోతే 6, 13లోంచి 4 పోతే 9, 5లోంచి 0 పోతే 5, 9లోంచి 3 పోతే 6. సో అంతే. చిన్న క్వశ్చన్స్. 65, 961. ఓకే, చిన్న క్వశ్చన్ అండి చాలా ఇది. అయితే కంటిన్యూటీ ఉంటుందని లేదా ఎత్తేసేవాడినే. చిన్న క్వశ్చన్ ఎందుకని, పేపర్ కంటిన్యూటీ ఉంటుంది కదా అని ఉంచాను అంతే. చాలా తగిలినాయి ఇటువంటి క్వశ్చన్స్. ఆల్రెడీ 10 క్వశ్చన్లోనే 2-3 తగిలినాయి కదా. అదే అయినా సరే చూడండి. మానవుని గుండె అంట నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అయితే ఒక అరగంటలో 8 సార్లు కొట్టుకుంటుంది. అరగంట అంటే ఎంత? 30 నిమిషాలు కదండి. అది సో వెరీ సింపుల్. ఇదిగో నిమిషానికి 72 సార్లు ఇంటూ 30 నిమిషాలు. హెచ్చ వేస్తే 3 రెళ్ళు 6, 3 ఏళ్ళు 21. 0 ఉంది కదా. సో దిస్ ఇస్ 2160.